హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఎగ్జామ్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ సెషన్ 1 ప్రిలిమినరీ ఆన్సర్కి అండ్ రెస్పాన్స్ షీట్ అయితే నిన్న ఓపెన్ అయ్యాయి. సో వాటి వీడియో అయితే నిన్న చేశాను. దాని యొక్క వీడియోని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో ఇవాళ వీడియోలో వచ్చేసరికి జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్ష డేట్ ఎప్పుడు ఫీజు ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 25 అండి. సో జేఈఈ మెయిన్స్ అప్లికేషన్ వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు కానీ ఐఐటీలు ఇతర ప్రఖ్యాత విద్యాసంస్థల్లో బీటెక్ లేదా బీఆర్కే సీట్లు భర్తీకి నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సో సెషన్ 2 స్వీకరణ అయితే మొదలైంది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు అయితే ఆన్లైన్లో అయితే మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటికి అప్లై చేసుకోమని అయితే మనకి ఎన్టీఏ అయితే వెల్లడించింది. సో వీటికి అర్హులైన అండ్ ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఫిబ్రవరి 25 రాత్రి 9 గంటల లోపు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో పరీక్ష ఈ సెక్షన్ 2 యొక్క పరీక్ష అయితే ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ మధ్య వివిధ డేట్లలో అయితే ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ వీటి యొక్క రిజల్ట్ ఎప్పుడు వదులుతారని అయితే చెప్పడం జరిగింది. ఏప్రిల్ 17వ తేదీకి అయితే సెషన్ 2 మన యొక్క రిజల్ట్ అయితే వదలడం జరుగుతుందని చెప్పారు. సో దరఖాస్తుకు వచ్చేసరికి ఎవరైనా కానీ సెషన్ 1లో ఆల్రెడీ అప్లై చేసి మళ్ళీ రెండో సెషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం అయితే సెషన్ 1లో ఇచ్చినటువంటి అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్తో అయితే ఇక్కడైతే లాగిన్ కావచ్చు. సో ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ అని, సో ఇక్కడ క్లిక్ చేసి మీరైతే మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ పేపర్ పరీక్ష దేనిలో ఉండాలి, పరీక్ష దేన్ని రాయాలనుకుంటున్నారు, అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ, అండ్ అప్లికేషన్ ఫీజు చెల్లించేసేసి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇవి మీరు ఇవ్వాల్సిన అయితే డీటెయిల్స్. సో ఆల్రెడీ అప్లై చేసినటువంటి వాళ్ళైతే ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తారు కదా సెషన్ 1లో నుంచి ఎవరైనా అభ్యర్థులు లేదా సెకండ్ సెక్షన్లో ఎక్కువ మార్కులు వచ్చాయంటే దాన్ని బట్టి ఎక్కువ మార్కులు అయితే తీసుకోవడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. సో దీనికి ఎవరైనా కానీ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కానీ అప్లికేషన్లు నింపడానికైతే వీలైతే ఉండదు. సో దానివల్ల ఏంటంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఉంది చూడండి, రిజిస్టర్ యువర్ ప్రొఫైల్ అని. సో న్యూ రిజిస్ట్రేషన్ అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి. అండ్ అప్లై చేసేటప్పుడు ఏదైనా ఇబ్బందులు కానీ ఎదురైతే దానికి హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసరికి 01140759300 లేదా 01169227700 అన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. సో లేదంటే మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది, JEE@NTA.ac.in అనే మెయిల్ ఐడికి అయితే మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. సో మొత్తం మనకు దేశంలో 32 ఎన్ఐటీలు, 26 ఐఐటీలు, 40 ప్రభుత్వ ఉన్నత సాంకేతిక విద్యాసంస్థలు అయితే ఉండడం జరిగింది. సో ఈ జేఈఈ అనేది ఎవ్రీ ఇయర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జేఈలో అంటే సత్తా చాటినటువంటి వారికి ఐఐటీల్లో ప్రవేశించేందుకు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత అయితే సాధిస్తారు గైస్.
సో ఇది అప్లికేషన్ యొక్క లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ఏ సిటీలలో ఉంటుందంటే ఇక్కడ క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూద్దాం ఒకసారి స్టెప్ 2 అప్లై ఆన్లైన్ ఉంది కదా. అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్లైన్ ఫామ్, పే ఎగ్జామిన్ ఫీజ్ అండ్ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ ఫీజ్ అని ఉంది. సో ఇది ప్రాసెస్ అంట. సో ఇన్ఫర్మేషన్ ఏమన్నా డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బుల్లెట్ అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు చెప్పాను కదా అది. సో ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ క్యాండిడేట్స్ అయితే ఇందాక మనం చెప్పుకున్నాము, యువర్ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆల్రెడీ అప్లై సెషన్ 1లో వచ్చిన ర్యాంక్ మార్కులు మీకు సెక్షన్ 2లో ఎక్కువ వచ్చాయంటే ఏవైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాటిని అయితే పరిగణలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది గైస్. ఇంకా ఎవరైనా కానీ అసలుకి అప్లైనే చేయలేదు, ఇంతకుముందు కొత్తగా అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి రిజిస్టర్ న్యూ ప్రొఫైల్ ఉంది కదా. సో అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అయితే మీరు అప్లై చేసుకోవడం అయితే ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియోలో గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.